హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈ వీడియోకి ఒక 100 లైకులు టార్గెట్. సో ఏంటంటే చాలామంది ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు రన్నింగ్ కావచ్చు, తర్వాత ఇంకో స్పోర్ట్స్ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఏం చేస్తున్నారంటే నీ పెయిన్తోనే చాలామంది బాధపడుతున్నారు. నీ పెయిన్ ఎట్లా రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే వర్కౌట్ ఏంటంటే నీ పెయిన్ వర్కౌట్ చెప్పిన వెంబటే, ఈరోజు చెప్పిన వెంబటే రేపు వాళ్ళు చేస్తారు గ్రౌండ్లో. చేసిన వెంబటే వాళ్ళకి తగ్గాలనే ఆలోచనలు ఉంటారు. ఏది అంత తొందరగా హీల్ కాదు. మనకు బాడీ పెరగాలన్నా, రన్నింగ్ రావాలన్నా కానీ, సో ఏది చేసినా కానీ అప్పుడే తొందరగా మనకు రాదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నీ పెయిన్ ఎట్లా రిలీఫ్ కావాలి, మంచి ఎఫెక్ట్, బాగా మోకాల మీద మంచి ఎఫెక్ట్ పడి పెయిన్ హీల్ కావడం. సో దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తా. అందరూ ఒకసారి ఫాలో కండి. రోజు దాదాపుగా మీరు వచ్చేసి దాదాపుగా ఇంచుమించు ఒక 15-20 నిమిషాలు ఇట్లా సెటిల్ చేసుకోండి. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. 2 టైమ్స్ చేసుకునేటోళ్ళు ఉంటే 2 టైమ్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది హోమ్ వర్కౌట్ అన్నట్టు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. గ్రౌండ్లోనే చేసుకోవాలనేది ఏం రూల్ ఉండదు. ప్రాక్టీస్ చేసిన వెంబటే గ్రౌండ్లో స్ట్రెచ్చింగ్ చేసుకోనికి కూడా టైం ఉండదు. కొంతమందికి టైం లేదనుకున్న వాళ్ళు టైం ఉండదు, ఉంటుంది అనుకున్నప్పుడు ఉంటుంది. సో ఇప్పుడైతే వర్కౌట్ని అయితే మనం ఫాలో అప్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం మోకాలను ఇట్లా పెట్టుకొని కింద మ్యాట్ వేసుకోండి. ఎందుకంటే ఉతకపోతే కూడా మోకాలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ఉన్న వెయిన్స్ మొత్తం తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం కింద ఏందన్నా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారు, బాడీని ఇట్లా పట్టుకొని సో వెనకాలకి ఇట్లా ఈ మూమెంట్ ఇట్లా కావడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాల పైన ఫ్రంట్ మజిల్ మీద కంప్లీట్గా ఆ వెయిన్స్ అయితే ఏవైతే వీక్ జోన్, ఆ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ జోన్లోకి వస్తాయి. స్ట్రాంగ్ జోన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే నీకు హీల్ అవుతుంది. దాదాపు ఇట్లా ఒక 20 సెకండ్స్ వరకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అప్. 5 సెకండ్స్ రెస్ట్. ఆఫ్టర్ 5 సెకండ్స్ రెస్ట్ తర్వాత ఇట్లా దాదాపుగా రోజుకి ఓకే. సో 15 సెకండ్స్ 20 సెకండ్స్ ఇది చేసిన తర్వాత, ఈ వర్కౌట్ చేసిన తర్వాత సో బాడీ మీకు అర్థమైందిగా. వెనకాల కన్నప్పుడు ఏమవుతుందంటే మోకాల పైన బాగా ఎఫెక్ట్ పడి ఆ వీక్ మజిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ మజిల్గా ఏర్పడుతుంది. ఆ వెయిన్స్ మొత్తం స్ట్రాంగ్ అయిపోతాయి. తర్వాత ఆఫ్టర్ 5 సెకండ్స్ రెస్ట్ తీసుకొని రోజుకు ఒక 15 రెపిటేషన్లు చేసినట్లయితే దాదాపుగా 1 నెల లేదా 20 రోజుల్లో మీ మోకాల నొప్పి మొత్తం నయమవుతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. సో ఈ వర్కౌట్ చాలా మంచిగా, నీట్గా, క్లారిటీగా చేసుకోండి. కింద మ్యాట్ వేసుకొని చేసుకోవాలి. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక 100 లైక్స్ నేను టార్గెట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్, జై కిసాన్.